నిజామాబాద్ జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. భోగి మంటలతో వేడుకలు మొదలయ్యాయి. వివిధ ప్రాంతాల్లో ఉన్న వారంతా సొంతూళ్లకు చేరుకొని సంబరాలు చేసుకుంటున్నారు. ఇక డిచ్పల్లి మండలం ధర్మారం గ్రామంలో పూజలు చేసి పసుపు కుంకుమలు పెట్టి భోగి మంటలు ప్రారంభించారు మహిళలు. భోగి పాటలు పాడుతూ మంటల చుట్టూ తిరిగారు. యువత ఉత్సాహంగా ఆడిపాడారు. పురుషులు, స్త్రీలు, చిన్నారులు అంతా కలిసి సంతోషంగా భోగి మంటల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక నిజామాబాద్ లో భోగి సంబరాలపై రజనీకాంత్ మరిన్ని వివరాలు అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ఈ రోజు భోగితో మొదలయ్యేటువంటి సంబరాలు 3 రోజుల పాటు కొనసాగుతాయి. మొదటి రోజు భోగి, రెండో రోజు సంక్రాంతి, మూడో రోజు కనుమతో ఈ యొక్క సంబరాల్ని, వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా ఆంధ్ర పల్లెలు ఉన్నటువంటి గ్రామాల్లో ఆ పల్లెల్లో పెద్ద ఎత్తున సంక్రాంతి సంబరాలు నిర్వహించడం ఒక ఆనవాయితీగా వస్తుంది. సాధారణంగా సూర్యుడు దక్షిణం నుంచి ఉత్తరాయణం వైపు వచ్చేటువంటి క్రమంలో ఈ యొక్క సంక్రాంతి పండుగ వస్తుంది. అట్లాగే సూర్య భగవానుడు ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు భోగితో. సో ఈ రోజు నుంచి సూర్యుని యొక్క గమనం మారుతుంది కాబట్టి భోగి మంటల ద్వారా ఈ యొక్క ఫెస్టివల్ ని స్టార్ట్ చేస్తారు. 3 రోజుల పాటు ఆనందంగా ఈ యొక్క ఫెస్టివల్ ని జరపడం ఒక సాంప్రదాయం. ప్రధానంగా ఆంధ్ర పల్లెల్లో ఆంధ్రాలో ఈ పండుగ చాలా పెద్దగా చేస్తారు. సో ఈ నిజామాబాద్ జిల్లాలోనూ చాలా ఆంధ్ర పల్లెలు ఉన్నాయి. పదుల సంఖ్యలో ఉన్నటువంటి పల్లెల్లో పెద్ద ఎత్తున సంక్రాంతి వైభవం మనకు కనిపిస్తుంది. 3 రోజుల పాటు జరిగేటువంటి ఉత్సవాల్లో గ్రామస్తులంతా కూడా చాలా ఉత్సాహంగా పాల్గొనేటువంటి ఒక సందర్భం. ఒకవైపు పిండి వంటలు, అట్లాగే స్వీట్స్, దాంతోపాటు బంధువుల్ని పిలుచుకోవడం, భోగి మంటలతో ఈ యొక్క ఫెస్టివల్ని స్టార్ట్ చేస్తారు. ఈరోజు తెల్లవారుజాము నుంచి ఈ యొక్క భోగిని వెలిగించి ఒక ఫెస్టివల్ని స్టార్ట్ చేస్తారు. సాధారణంగా దక్షిణాయనం నుంచి సూర్యుడు ఉత్తరాయణంకి వచ్చేటువంటి క్రమంలో చలి తీవ్రత పెరుగుతుంది. సో ఆ చలి తీవ్రతను తట్టుకునేందుకు కూడా భోగి మంటలు వేస్తారనేటువంటి ఒక ప్రచారం ఉంది. దాంతోపాటు శివుడు నందిని ఈ రోజు నుంచే కైలాసం నుంచి కిందికి పంపుతాడనేటువంటి ఒక కొన్ని వృత్తాంతాల్లో కూడా ఈ యొక్క పేర్కొనడం జరిగింది. కాబట్టి ఈ క్రమంలో ఈ భోగి మంటల్ని చాలా ప్రత్యేకంగా తీసుకుంటారు. భోగి మొదటి రోజు భోగితో తెల్లవారుజామునే భోగి మంటలు వేసి ఒక ఫెస్టివల్ స్టార్ట్ చేస్తారు. సో మనం చూస్తున్నాం చాలా ఉత్సాహంగా మహిళలంతా కూడా ఈ యొక్క భోగి ఫెస్టివల్లో పాల్గొన్నటువంటి సందర్భం. మాట్లాడదాం, వీరితో మాట్లాడించేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం. పండుగను ఎట్లా సెలబ్రేట్ చేస్తారు, ఎట్లా ఉంటుంది పండుగ, 3 రోజుల పాటు వాతావరణం ఎట్లా ఉంటుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఎట్లా 3 రోజుల పాటు ఫెస్టివల్ ఎట్లా చేస్తారు? మాకు చాలా పెద్ద పండుగ సంక్రాంతి. సంక్రాంతి వచ్చేసి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించుతాడు కాబట్టి మా సంక్రాంతి వస్తుంది. ఫస్ట్ రోజు భోగి రోజు ఏంటి అంటే పొద్దున్నే భోగి మంటలు పెట్టేసుకొని ఆ భోగి మంటల్లో ఏంటి అంటే ఇంట్లో ఉన్న పాత చెక్క సామాను కానీ ఏవైనా సరే అవి భోగి మంటల్లో వేసి మనకున్న కష్టాలు నష్టాలు ఆ భోగి మంటల్లో పోవాలి, ఇక నుంచి సంతోషంగా ఉండాలి అని భోగి మంటలు పెట్టుకుంటాము. చిన్నపిల్లలకేమో సాయంత్రం పూట భోగి పళ్ళు పోస్తాం. సంక్రాంతి రోజు వచ్చేసి పితృదేవతలకి తర్పణాలు వదులుతాం. వండుకున్న పిండి వంటలు అవన్నీ పెట్టేసి లాస్ట్ కనుమ ఏంటి అంటే రైతుకు మెయిన్ కావాల్సింది ఏంటి, వ్యవసాయానికి మెయిన్ తోడు ఎద్దులు, పశువులు. ఆ పశువులను పూజించుకొని ఆ రోజు పాడి పశువులను పూజించుకొని ఎప్పుడు ఇలాగే ఉండాలనుకో. సూర్యుడు మకర సంక్రమణం జరిగే ముందు ప్రకృతిలో చాలా మార్పులు వస్తాయి కదా, వాటికి అనుగుణంగా ఈ భోగి మంటలను వేసుకుంటాం. ఇలా చిన్న పిల్లలతో ఆటపాటలతో సరదాగా గడుపుకుంటాం. మనందరికీ చాలా సంతోషంగా ఉంటుంది. పిల్లలు కూడా ఫెస్టివల్కి అందరు రావడం ఇది ఒక సాంప్రదాయం. బంధువులు పిలుచుకోవడం, పిల్లలు కూడా బయట చదువుకునేటువంటి పిల్లలు కూడా అందరూ వస్తారు. ఎట్లా ఈ ట్రెడిషన్ ఎట్లా కంటిన్యూ చేస్తున్నారు? పిల్లలకి ఎట్లా మీరు మోటివేట్ చేస్తున్నారు? అంటే ఖచ్చితంగా మన సాంప్రదాయాన్ని ఎక్కడ ఉన్నా మర్చిపోకుండా ఏ తరాల వారికైనా ముందు తరాలకు అందించడమే మన యొక్క బాధ్యత. సో అందుకోసమే ఎంత బిజీలో ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకంగా ఈ పండగకి ఎక్కడ ఉన్నా మళ్ళీ ఇక్కడ అందరూ ఒక దగ్గర చేరుకొని ఈ పండగ ఇదే విధంగా జరుపుకోవాలని చెప్పేసి మేము ఖచ్చితంగా చెప్తాం వాళ్ళకి. చాలా ఉత్సాహంగా వీరంతా ఫెస్టివల్లో పార్టిసిపేట్ అవుతున్నారు. పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా ఈ యొక్క ఫెస్టివల్ పార్టిసిపేట్ అవుతున్నారు. చెప్పండి అమ్మ, మీరు ఎవ్రీ ఇయర్ ఫెస్టివల్ చేస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా ఉంది. అంటే ఎప్పుడు సంక్రాంతికి ఎవ్వరము ఎప్పుడు ఏ ఫెస్టివల్స్కి ఎక్కువ గ్యాదర్ అవ్వం కాబట్టి సంక్రాంతి రాగానే మెయిన్ పండగ కాబట్టి 3 days మంచిగా జరుపుకుంటాము. భోగి రోజు మార్నింగే 3 o'clock అలా లేసి ముగ్గులు అన్నీ చేసుకొని అంత పాత వస్తువులు అంటే మొత్తం మా చెడు మాకు ఇంతవరకు బ్యాడ్ ఏమైతే ఉందో అదంతా దీంతో పోవాలి అని చెప్పి అందరం మంచిగా సెలబ్రేట్ చేస్తాం. సాధారణంగా మీరంతా నార్మల్ డేస్లో బయట చదువుకోవడానికి వెళ్ళిండ్రు, ఫెస్టివల్ వస్తుందంటే ఎట్లా ప్రిపేర్ అవుతారు? ఫెస్టివల్ వస్తుంది అనగానే అందరం గ్యాదర్ అవుతాము, అంతా ఒక ఫన్ ఉంటుంది. అంటే ఎప్పుడు ఎవరు ఉండం కదా, ఫెస్టివల్ వస్తుంది అనగానే అందరం ఒక దగ్గర ఉండాలి, అందరం మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి అని చాలా హ్యాపీగా వస్తాము.
చాలా ఎగ్జైట్మెంట్తో వస్తాం. ఇంకా రావడానికి కూడా చాలా కష్టాలు పడుస్తాము. వచ్చిరా అందరు ఫ్రెండ్స్ వచ్చిరా వచ్చారు. ఇంకా అందరు మోస్ట్లీ ఏంటి అందరు యుఎస్కి అట్లా వెళ్ళి సెటిల్ అయిపోయారు కదా, మిస్ సో తగ్గింది లాస్ట్ ఇయర్ తో చూస్తే తగ్గింది. అవును, ఎట్లా అనిపిస్తుంది ఇయర్ ఈ ఇయర్ బాగానే ఉంది. ఇలానే హ్యాపీనెస్ తో ఇయర్ మొత్తం ఫాస్ట్ గడవాలని కోరుకుంటున్నాను. పెద్దవాళ్ళు చెప్తున్నారు మీరంతా బయట చదువుకుంటున్నారని, మీరు వచ్చేప్పుడు మీ ఫ్రెండ్స్ తీసుకొస్తారంటే అట్లాంటి సందర్భం వచ్చిందా? ఇప్పటి వరకు అయితే రాలేదండి. నెక్స్ట్ తీసుకొద్దామని అంటే ఆల్రెడీ అడిగాము. వాళ్ళకి కొన్ని ఫ్యామిలీ సెలబ్రేట్ చేసుకోవాలి వాళ్ళు కూడా అన్నారు. ఇఫ్ పాసిబుల్ ఫ్యూచర్లో తీసుకొస్తామని. సో ఇట్లా సంక్రాంతి కోసం అయితే ఆంధ్ర పల్లెలన్నీ కూడా ప్రిపేర్ అయినటువంటి నేపథ్యం 3 రోజుల పాటు ఈ యొక్క ఫెస్టివల్ని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసేందుకు అందరూ సిద్ధమైనటువంటి ఒక సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. మనం చూస్తున్నాం భోగి మంటలతో ఈ యొక్క ఫెస్టివల్ని స్టార్ట్ చేసారు. మహిళలంతా కూడా తెల్లవారుజామునే భోగి మంటల కోసం ప్రిపరేషన్ చేసారు. ఇక్కడ ముగ్గులు రంగురంగుల ముగ్గులు వేసి వాటిపైన భోగి మంటల్ని వెలిగించినటువంటి నేపథ్యం, పూజలు చేసి ఒక భోగిని వెలిగించారు. ఈ రోజు సూర్యుడు మకరంలోకి ప్రవేశించే సందర్భంలో ఈ యొక్క భోగి ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తారు. ఈ రోజుతో సూర్యుడు మకరంలోకి ప్రవేశిస్తాడు, ఉత్తరాయణంలోకి వస్తాడు. సో ఇట్లా ఈ సంక్రాంతికి రైతులు పంటలు కూడా చేతికొచ్చేటువంటి సందర్భం, ప్రధానంగా చెరుకు పంట చేతికొచ్చేటువంటి సందర్భం కాబట్టి భోగి రోజు ఉదయం భోగి మంటలు, సాయంకాలం చిన్నపిల్లలకి భోగి పండ్లు వేయడం అనేటువంటిది ఒక సాంప్రదాయంగా వస్తుంది. మరుసటి రోజు సంక్రాంతి, ఆ తర్వాత చివరి రోజు కనుమతో ఈ యొక్క ఫెస్టివల్ని పూర్తి చేస్తారు. సో మొత్తం మీద నిజామాబాద్ జిల్లాలోని పల్లెల్లో అయితే సంక్రాంతి సందడి మనకు కనిపిస్తుంది.